వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టీఎస్ఎంసెట్కి సంబంధించిన రూల్స్ ఏంటి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది అయితే చెప్తాను. ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కనుక ఎంసెట్ వస్తే కనుక ఈ వీడియో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో మీకైతే వాట్సాప్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంది ఎంసెట్ స్టూడెంట్స్ సంబంధించి, దానిలో జాయిన్ అవ్వండి. ఎవ్రీ అప్డేట్స్ అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. పకడ్బందీగా టీఎస్ఈఏపీ సెట్ ఇక్కడ చూడొచ్చు మీరు. తొలిసారి ఫేషియల్ రికగ్నిషన్ అమలు చేస్తున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ ప్రాసెస్ అనేది పెడుతున్నారంట ఈ ఇయర్. నిమిషం ఆలస్యమైన అనుమతించారంట. సో 1 minute లేట్ అయినా కూడా మిమ్మల్ని అయితే అలౌ చేయరు. సో ముందుగా వెళ్ళాలి మీరు. అండ్ విద్యార్థుల చేతులకు గోరింటాకు పచ్చబొట్లు ఉండొద్దంట. సో విద్యార్థుల హ్యాండ్స్కి మన మెహందీ కానీ గోరింటాకు పచ్చబొట్టు టాటూస్ కానీ ఏమి ఉండకూడదని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఏపీ విద్యార్థులకు ఈ సంవత్సరం యథావిధిగానే ప్రవేశాలు. ఏపీ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ రాయొచ్చు. ఈసారి అయితే అలో చేస్తున్నారని ఇక్కడ పేర్కొన్నారు. అండ్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏముండద్దు. ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ ఏదైనా కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఏది అలో చేయరన్నమాట. అండ్ మెయిన్ పాయింట్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ మీరైతే కావాలంటే మీ వీడియోని పాజ్ చేసి చదువుకోవచ్చు. ఇది అంతా చదువుకోవాలంటే అగ్రికల్చర్ ఫార్మసీకి 135 అండ్ ఇంజనీరింగ్కి 166 సెంటర్స్ అయితే పెట్టారనమాట. అండ్ గుర్తింపు కార్డు తప్పనిసరి, అంటే ఐడెంటిటీ కార్డు అయితే తప్పనిసరిగా ఉండాల్సిందే, ఆధార్ కార్డు అయినా ఏదైనా ఒకటి. సో అదైతే తప్పగా తీసుకెళ్ళాల్సి ఉంటుంది. మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక మనకి ఛానల్లో వీడియో ఉంది. అలాగే మీరు tsch.ac.in అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెలాఖరులోగా సెట్ ఫలితాలు. ఈ నెలాఖరులోగా మీకైతే రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రశ్నలు 40% అతి సామాన్యంగా, అంటే 40% ఈజీగా, 40% మాధ్యస్థంగా, అంటే 40% కొంచెం మోడరేట్గా, అలాగే 20% మాత్రమే హార్డ్గా వస్తాయని ఇక్కడ పేర్కొన్నారు. సో ఈ సెట్ కన్వీనర్ అయితే చెప్పారనమాట. 40% ఈజీ, 40% మోడరేట్, 20% మాత్రమే హార్డ్ వస్తాయి. సో మీరైతే వెల్ ప్రిపేర్గా ఉండండి. మన ఛానల్లో ఎలా చీట్స్ అండ్ కోడ్స్ ఎలా చేయాలి అనే వీడియో కూడా ఉంది. సో అది కూడా చెక్ చేసుకోండి, నిన్ననే పెట్టాను. అండ్ సో నెక్స్ట్ ముఖ్యమైన సూచనలు ఏంటంటే ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. బయోమెట్రిక్ హాజరుకు 20 నిమిషాల సమయం పడుతుంది. అంటే బయోమెట్రిక్కి 20 minutes పడుతుంది, అంటే మీరు 1/2 hour ముందే వెళ్ళాలి. వేలికి మెహందీ, టాటూస్, ఇంక్ వంటివి అంటించుకోకూడదు. అంటే మీ వీళ్ళకి టాటూస్ కానీ ఏమీ ఉండకూడదు. పరీక్షా హాల్లోకి బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్, బాల్ పాయింట్ పెన్ అండ్ హాల్ టికెట్, అవసరమైన ధ్రువపత్రాలు మాత్రమే అనుమతిస్తారు. క్యాలిక్యులేటర్, సెల్ ఫోన్, రిస్ట్ వాచ్, ఎలక్ట్రానిక్స్కు అయితే అనుమతించారన్నమాట. సో అది ముందే చెప్పాను కదా. లేటెస్ట్ ఫోటోతో కూడిన ఫిల్ చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఎడమ వేలి ముద్ర ఉండాలి, పైన ఎడమ వేలి ముద్ర ఉండాలి. సో మీ తంబ్ అయితే వేసి ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీరు తీసుకెళ్తారు కదా, దానిపైన సంతకం చేయించుకొని రావాలి. ఇన్విజిలేటర్పై సంతకం చేయించుకోవాలి. సో ఇది అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఈ ఎంసెట్కి ఎంతమంది అప్లై చేశారో ఈ సంవత్సరం అయితే చూడవచ్చు మీరు డిస్ప్లే పైన. ఇంజనీరింగ్ ఏపీలో అయితే 2023లో 51,000 అండ్ 2024లో 49,000 మంది. ఇంజనీరింగ్ తెలంగాణలో 153,000 మంది 2023లో. 2024లో 2 లక్షల మంది అప్లై చేశారు. అగ్రి ఫార్మసీ ఏపీ అండ్ తెలంగాణ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది అన్నమాట అప్డేట్స్ అయితే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.